హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భ్రమర విత్ అమ్మ. మీరు లాస్ట్ టైం మన సంక్రాంతి వ్లాగ్ చూసినట్లయితే ఆ వ్లాగ్కి ఇది కంటిన్యూషన్ అనమాట. సో మార్నింగ్ అయితే మనం తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలకు అయితే అటెండ్ అయ్యాం కదా. ఇంకా మేము ఇప్పుడు రసల్కం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఇక్కడ చూడడానికి దగ్గరలో అయితే ఎక్కువ మంచి అంత చూడదగ్గ ప్లేసెస్ అయితే లేవు, కానీ 60-70 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. బట్ మేము అంత దూరం వెళ్ళలేము, సో బ్యాక్ ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి సో చిన్న ప్లాన్ అయితే వేసుకున్నాం అనమాట. మధ్యలో రసల్కేమ మ్యూజియం ఉంది చూడాలి అని చెప్పేసి, అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం. మేము డ్రెస్సెస్ అవన్నీ చేంజ్ చేసుకొని మన సంక్రాంతి సంబరాల నుంచి డైరెక్ట్గా అయితే ఈ రసల్కైమ నేషనల్ మ్యూజియంకి అయితే వస్తున్నాం. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎక్కువ ప్లేస్ ఏం లేదు, కొంచెం చిన్న మ్యూజియం అనమాట. సో వెళ్ళి చూద్దాము అని అనుకున్నాము, ఎప్పుడో లాస్ట్ టైం కూడా అనుకున్నాం. సో అందుకని చెప్పేసి ఈసారి అయితే కవర్ చేద్దామని చెప్పి ఇట్లయితే వచ్చేసామన్నమాట. ఈ రోజు అయితే మీకు నేషనల్ మ్యూజియం ఆఫ్ రసల్కైమ చూపించబోతున్నాను. యాక్చువల్లీ ఈ రోజు అయితే మార్నింగ్ రసల్కైమలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. సో అక్కడికి అటెండ్ అయ్యి ఆఫ్టర్నూన్ వచ్చే దారిలో సో ఈ మ్యూజియం అయితే కవర్ చేయాలనుకున్నాం. అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు కవర్ చేద్దాం అనుకున్నాం, ఏదో ఒక రీజన్ వల్ల అయితే మాకు అస్సలు కుదరలేదనమాట. సో ఫైనల్లీ ఈరోజు అయితే మనం ఇక్కడ ఉన్నాం. లోపల ఏముంటుందో నాకు కూడా తెలీదు. లెట్స్ గో అండ్ సీ ఇట్ నౌ. చూస్తున్నారు కదా, ఈ పడవ కనిపిస్తుంది కదా మనకి. సో దీంట్లో అయితే అప్పట్లో వాళ్ళు సముద్రంలో వెళ్ళి పర్ల్స్ ముత్యాలు తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కల్చర్ అయితే అంతా వచ్చి కూడా మనకి 50 years బ్యాక్ అయితే మొత్తం పర్ల్స్ యుఏఈ ఫామ్ అయ్యి మనకి 50 years అయింది కదా. అంతకుముందు వీళ్ళు ఏంటంటే పడవల్లో వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు అండ్ పర్ల్స్ని అయితే తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఇది అయితే మనకి కొంచెం ఆయిల్ ఇవన్నీ వచ్చాయి, కానీ అంతకుముందు అయితే వాళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చేపలు పట్టడం అండ్ పర్ల్స్ తీయడమే. టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 5 dirhams, పిల్లలకైతే 4 and above వచ్చేసి అయితే జస్ట్ 2 dirhams అనమాట. తక్కువకే మనమైతే ఈ మ్యూజియం కి రావచ్చు అనమాట. ఎవరైనా రసల్కైమ విజిట్ చేసినప్పుడు జస్ట్ కమ్ అండ్ సీ హియర్. సో మనకి ఎంట్రీ నుంచి అయితే చూస్తే ఇక్కడ ఈ హవేలీకి సంబంధించి ఈ బిల్డింగ్ కి సంబంధించి కొన్ని విషయాలు అయితే ఉన్నాయి అనమాట. ముత్యాలు వచ్చే ఆయిస్టర్స్ ఇవి. ఓకే, ఒక దాంట్లో 1 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, చిన్నవి, పెద్దవి, మీడియం సైజ్, కలర్ఫుల్ ఉంటాయా? కలర్ఫుల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ డర్ట్ ఆ ఆయిస్టర్ లో వచ్చింది. ఓకే ఓకే, ఆ డర్ట్ చుట్టుపక్కన అది లాకర్, ఆ పురుగు లాకర్ క్రియేట్ చేస్తుంది, దానివల్ల పూస తయారైతుంది. ఓకే ఓకే. సో ఇంకా మనం ఎంట్రీ నుంచి లోపలికి వస్తే ఈ కోట అంతా ఇలా ఉంటుంది. కోట అని ఎందుకు అని ఉంటుందంటే ఇక్కడ వీళ్ళ రాజులు ఉండేదన్నమాట. ఈ ప్లేస్ ఫస్ట్ హవేలీ అనుకోండి. మన ఇండియాలో హవేలీస్ అయితే కోటలు అయితే చాలా డిఫరెంట్ అండ్ హైట్స్లో ఉంటాయి కదా. సో ఇక్కడైతే ఇలా ఉందన్నమాట, బికాస్ ఎడారిలో కాబట్టి. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్ అయితే ఖర్జూర పండ్ల నుంచి మనం రసం తీస్తాం కదా, డేట్ సిరప్, దానికి సంబంధించింది అనమాట. సో జస్ట్ డెమో లాగా చూపించారు. అంతకుముందు వాళ్ళు ఏంటంటే బస్తాలలో ఖర్జూర పండ్లు వేసి ఒకదాని మీద ఒకటి బరువు వేసి పెట్టేవాళ్ళు అనమాట. ఆ బరువుకి ప్రెస్ అయ్యి డేట్ సిరప్ అనేది అందులో నుంచి వచ్చేదంట. సో అది జస్ట్ డెమోలాగా మనకు చూపించడానికి పెట్టారు. ఆ స్పెషల్ రూమ్ అయితే డేట్ సిరప్ని తీసే, ఖర్జూర పండ్ల రసంని తీసే రూమ్ అనమాట. అండ్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే అప్పటి కాలంలో అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 50 years నుంచి అనుకోండి, అంతకు ముందు నుంచి కూడా ఇక్కడ ప్లేస్లలో బయటపడ్డ వస్తువులు అనమాట. వాళ్ళు ఏం యూస్ చేశారు అనేది అంతా కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూస్తే మనకి మట్టి కుండలు, సెరమిక్ కూడా చాలా తక్కువే. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే మట్టి కుండలే మనకు బయటపడతాయి. ఎందుకంటే మేబీ ఎడారి ప్రాంతం కావచ్చు, లేదంటే ఇది యాక్చువల్గా అయితే చాలా పేద దేశం అండి. అప్పట్లో నేను చెప్పినట్టు ఓన్లీ ముత్యాలు, చేపలు ఇవే వీళ్ళ జీవన విధానం కానీ ఏవి కానీ. మీరు ఆ కోట చూసుకున్నట్లయితే కూడా బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత పేదగా బతికారు అనేది. మీరు కంపారిజన్ చేసుకున్నట్లయితే మన ఇండియాలో అసలు హరప్పా సంస్కృతి నుంచి కూడా మనకి సెరమిక్ బౌల్స్, అసలు మీరు రాజస్థాన్ వెళ్ళినట్లయితే ఆమిర్ ఫోటో, ఇవన్నీ కూడా అసలు ఎంత కళాఖండాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే అంత ఫార్వర్డ్గా ఉన్న దేశం మనది. కానీ ఇక్కడ వీళ్ళు జస్ట్ ఒక 50 years నుంచి ఒక ఆయిల్ అనేది రావడం వల్ల ఎంత ధనిక దేశంగా మారింది. అండ్ దాన్ని వాళ్ళు దాన్ని ఎంతో బాగా యూటిలైజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. నా ఉద్దేశం ఏంటి అని అంటే వాళ్ళు ఇప్పుడు ఆయిల్ అనేది తరిగిపోవచ్చు, రేపు మనీ ఉండకపోవచ్చు, కానీ దాన్ని డబుల్ ట్రిబుల్ చేయడానికి వాళ్ళు రియల్ ఎస్టేట్ ఒకటి అండ్ టూరిజాన్ని చాలా బాగా అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్ దుబాయ్ కానీ మెయిన్ ఫోకస్ వచ్చేసి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే కంప్లీట్గా టూరిజం మీద పెట్టారు.
అందుకే బుర్జ్ ఖలీఫా లాంటి ప్లేసెస్ కట్టడం కానీ, ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియం కానీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్తో బిల్డింగ్ని నిర్మించడంలో దుబాయ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు మనము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడైనా మనకి గోల్డ్ కానీ లేదంటే డైమండ్స్ కానీ కనిపిస్తున్నాయా మ్యూజియంస్లో? మనం ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఎక్కడ చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో సిల్వరే కనిపిస్తుంది అనమాట. సిల్వర్ యాంక్లెట్స్, ఇట్లా గోల్డ్ డైమండ్స్ అనేవి చాలా తక్కువ అనమాట. అసలు చాలా బేసిక్ లైఫ్ ఉండేదన్నమాట వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటంటే, యుఏఈ మనకు ఫామ్ అయ్యి 50 years అవుతుంది. అంతకు ముందు వరకు కూడా వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా సాదాసీదాగా ఉండేది. అండ్ యుఏఈ అంటే 7 Emirates కదా, అసలు తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను. దుబాయ్, అబుదాబి, ఫుజైరా, ఉమల్ క్వైన్ అండ్ రసల్ ఖైమా, షార్జా, అజ్మాన్ అనమాట. ఈ 7 Emirates. ఈ 7 Emirates కూడా ఒకేలా ఉన్నాయంటే లేదు. దుబాయ్ అనేది నెంబర్ 1గా ఉంది ఇప్పుడు, అబుదాబి అండ్ దుబాయ్. అండ్ ఇప్పుడు షార్జా కూడా చాలా ఇంప్రూవ్ అయిందనమాట. యాజ్ కంపేటివ్లీ దుబాయ్ కంటే షార్జా కొంచెం తక్కువ. కానీ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, టోటల్గా ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోయి పీపుల్ అనేది చాలా మూవ్ అవుతూ ఉన్నారు. ఒక్కొక్క ఎమిరేట్కి మూవ్ అవుతున్నారు. ఒక ఎమిరేట్ నుంచి ఒక ఎమిరేట్కి హార్డ్లీ 1.5 hour 2 hours కంటే గ్యాప్ ఉండదన్నమాట. మనకి దుబాయ్ నుంచి షార్జాకి 1 hourలో వెళ్ళిపోవచ్చు. అండ్ 1.5 hour ఈవెన్ ట్రాఫిక్ ఉన్నా కూడా అనమాట. మేము రసల్ ఖైమాకి 2.5 hourలో వచ్చాం. సో ఇలా పీపుల్ అనేవాళ్ళు ఎక్కువ అవుతున్నా కొద్దీ ఎక్స్పెన్సెస్ ఖర్చులు అనేది ఇక్కడ బాగా ఎక్కువ అయిపోయినాయి అనమాట. అది కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోవడం వల్ల స్లోగా ఈ ఎమిరేట్స్ అనే ఒకదాని నుంచి ఒకదానికి మూవ్ అవుతూ వస్తున్నారనమాట. ఇప్పుడు షార్జాకి దుబాయ్కి తేడా ఏం లేదనమాట. ఆల్మోస్ట్ రెండు ఒకే దాంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా స్లోగా ఏంటి అని అంటే, ఈ రసల్ ఖైమా ఇవన్నిటికి కూడా మనము పీపుల్ అనేవాళ్ళు చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతారు ఫ్యూచర్లో. ఎందుకనంటే, ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇప్పుడు రసల్ ఖైమాలో కూడా కొత్తగా కెసినో అని పడుతుందనమాట. ఆల్రెడీ ప్రైజెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అయిపోయినాయి. లాస్ట్ 1 year నుంచి చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ విల్లాస్ అండ్ ఇప్పుడు కాస్ట్ ప్రైస్ చూసుకుంటే చాలా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. సో అండ్ మీరు ఒకసారి ఈ వీడియో అయిపోయాక ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను రసల్ ఖైమా ఎలా ఉందో కూడా చూపిస్తాను. అస్సలు డెవలప్మెంట్ అయితే లేదు ఇప్పుడు. బట్ టాపిక్ మనం ఎండ్ ఆఫ్ ద వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మన మ్యూజియం అనమాట. ఈ మ్యూజియంలో అయితే వాళ్ళు యూస్ చేసినటువంటి పాత్రలు, గన్స్, ఈ గన్స్ అంతా కూడా లాస్ట్ 50 years ముందువే అనమాట. జస్ట్ 1970, 1960s అట్లా వేరే కంట్రీ నుంచి కొన్ని గిఫ్ట్స్ వచ్చినవి, అప్పటి నుంచి వాళ్ళు యూస్ చేస్తున్నవన్నీ పెట్టారు. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ వేలో వాళ్ళు టీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి అరబిక్ టీ విత్ ఖర్జూర్ తాగుతుంటారు. వాళ్ళ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ సిట్టింగ్ టీ ఎన్వైరన్మెంట్ అనేది ఇక్కడ చూపిస్తున్నారనమాట. సో ఇంక ఇవన్నీ కూడా కామన్గా మన స్కూల్ పిల్లలు యూస్ చేసే బ్యాగులు, ఫ్లాస్కులు, ఫ్యాన్స్, పిల్లల కోసం యూస్ చేసిన ఉయ్యాల, సో ఇవన్నీ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్సే, మరీ ఓల్డ్ అయితే కాదనమాట. జస్ట్ వాళ్ళు చూపించడానికి పెట్టారు, వాళ్ళు ఎలాంటి యూస్ చేశారు ఏంటి అనేది, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్తో సహా. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి మెయిన్ డెజర్ట్ కాబట్టి క్యామెల్స్. సో క్యామెల్స్కి సంబంధించిన కొన్ని వస్తువులు. అండ్ ఈ బండి అయితే భలే అనిపించింది నాకు. ఇట్స్ కైండ్ ఆఫ్ అ లూనా, చాలా ఫేమస్ బండి అంట అది. ఇప్పటికి కూడా చాలామంది యూస్ చేస్తున్నట్టున్నారు. కైండ్ ఆఫ్ పూజారులు అయితే ఎక్కువ ఇలాంటి బండ్లు వేసుకొని వస్తుంటారు. అండ్ ఇంకా గ్రామ్ ఫోన్స్, ఇక్కడ ఒక టీ సెటప్ అనేది అయితే పెట్టారు. అండ్ ఈ మూలకైతే ఒక కుండను పెట్టడానికి వాళ్ళు భలే 4 కట్టలు పెట్టి మధ్యలో ఒక కుండను అయితే పెట్టారనమాట. జస్ట్ మనమైతే నార్మల్గా పెట్టేసుకునేటోళ్ళం. సో ఈ కుండను ప్లేస్ చేయడానికి వాళ్ళు యూస్ చేస్తున్న విధానం అనమాట ఇది, అది పగలకుండా. అండ్ ఇక్కడ చిన్న చిన్న వస్తువులు లైక్ సోడా బాటిల్స్తో సహా, ల్యాంటర్న్స్తో సహా ఏవి మిస్ అవ్వకుండా అవన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నారనమాట. సో చెప్పుకోవడానికి అయితే ఎక్కువగా ఏం లేవు, జస్ట్ వాళ్ళు నిత్య యూజ్ చేసే వస్తువులు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. మన దగ్గర చూసుకున్నట్లయితే కొంచెం మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే మనం మ్యూజియంస్లో చూస్తాము. సో ఇక్కడైతే వాళ్ళు రోజు ఏమైతే యూస్ చేస్తున్నారో అవన్నీ, వాళ్ళకి ఏమైతే దొరికాయో అవన్నీ ప్రతి ఒక్కటి కూడా మంచిగా దాచిపెట్టుకొని ఈ మ్యూజియంలో అయితే పెట్టారు. అండ్ ఇంకా పైకి వెళ్తున్నాను అనమాట. ఈ పైన అయితే ఒక క్లాక్ టవర్ ఉంది. అండ్ మొత్తం ఇది బిల్డింగ్ కాబట్టి అసలు ఈ బిల్డింగ్ ఎలా ఉంది చూడాలి అని చెప్పేసి పైకి అయితే వెళ్తున్నా నేను.
సో వాళ్ళ ఫోర్ట్ చూసారు కదా, అసలు మన ఫోర్ట్స్కి ఇక్కడ ఫోర్ట్స్కి ఎంత డిఫరెన్స్ ఉంది. మన ఫోర్ట్స్ అయితే ఎంత హైట్స్ మీద ఉండేవి. సో ఏదైనా సరే ప్లేస్ని బట్టి డిఫరెన్స్ అయితే ఉంటుంది అన్నిటిలో అనమాట. సో మనకి ఇక్కడికి చాలా తేడా. ఇక్కడ ఇదంతా చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే ఎంత పేద దేశము అసలు. ఎందుకనంటే మొత్తం ఎడారి ఉండేది, ఫస్ట్ ఒక ముత్యాలు చేయడము, సో ఇట్లనే ఉండేది. బట్ ఒక్కసారి వాళ్ళకి ఆయిల్ అనేది వాళ్ళ పంట పండించింది అనమాట. ఆయిల్ వచ్చిన తర్వాత అసలు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అండ్ ఈవెన్ వచ్చిన డబ్బుల్ని కూడా ఎలా వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నాం అనేది కూడా ముఖ్యం. ఎందుకనంటే వితిన్ 50 yearsలో వాళ్ళు కంప్లీట్ యూఏఈని అసలుకి రూపురేఖలు అనేది కంప్లీట్గా మార్చేశారనమాట. సో ఇప్పుడు మనం ఇండియా నుంచి కానీ ఇంకా వేరే ప్లేసెస్ నుంచి కానీ అందరూ దుబాయ్కి విజిట్ చేయడానికి వస్తున్నారంటే ఎంతగా చేంజ్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదండి రసల్ ఖైమా మ్యూజియం. అయితే ఫస్ట్ ఇది ప్యాలెస్ నుండి పోలీస్ స్టేషన్గా మారింది, పోలీస్ స్టేషన్ నుండి మ్యూజియంగా చేంజ్ చేశారనమాట. ఇంకా ఈ పైన అయితే ఒక వాచ్ టవర్ అయితే ఉంది, పైనుంచి మనం రసల్ ఖైమా మొత్తం చూడొచ్చు అనమాట. మేము ఇక్కడ నుంచి చూస్తే మనకి ఈ ప్లేస్ అంతా అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మన రసల్ ఖైమా. ఇది యుఏఈలో వన్ ఆఫ్ ది ఎమిరేట్స్. చూడడానికి పెద్ద ఖాస్ ఏం లేదు. ఇది మన తెలంగాణలో వరంగల్, కరీంనగర్ మన హైవే పోతే ఎట్లా ఉంటుంది సేమ్ అట్లా అనిపిస్తుంది. రీసెంట్లీ ఇక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, ఎందుకంటే ఇక్కడ ఒక కసినో రాబోతుంది. ఇక్కడ మిడిల్ ఈస్ట్, యూరోప్, యూఎస్ నుంచి చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు యూఏఈలో, ఎస్పెషల్లీ దుబాయ్లో. దుబాయ్ నుంచి రసల్ ఖైమా జస్ట్ అబౌట్ 1.5 hours కాబట్టి ఇక్కడ కసినో వస్తుంది అని చాలా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి దుబాయ్ మధ్యలో చాలా పెద్ద ఎడారి. సో ఎడారికి వచ్చాం కాబట్టి చూడాల్సిందే కదా. సో మేము ఇక్కడ నుంచి ఇంకో చిన్న అడ్వెంచర్ ట్రిప్ ఇన్స్టాగ్రామ్లో వెతికి చూస్తే ఒక మెయిన్ రోడ్ నుంచి ఒక డీటూర్ కొంచెం లోపలికి వెళ్తే ఒక చిన్న ఎడారి లాంటి మనకి శాండ్ డ్యూన్స్ కనపడతాయని ఇన్స్టాగ్రామ్లో చెప్పారు కాబట్టి ఎక్స్ప్లోర్ చేద్దామని మేము బయలుదేరాం ఇక్కడ నుంచి. సో మనం అలా దూరంలో మీకు గుట్టలు కనబడుతున్నాయా. సో రసల్ ఖైమాలో స్పెషాలిటీ ఏంటంటే జబల్ జాయిస్ అని మౌంటైన్స్ ఉంటాయి. ఆ జబల్ జాయిస్ మౌంటైన్స్ దాటి మనం అటు వెళ్తే ఒమాన్, వేరే దేశమే. సో ఇటు చూడండి, మన లెఫ్ట్ ఇంకా రైట్కి శాండ్ డ్యూన్స్ కనబడ్డాయి మీకు. సో చాలా ఎక్సైటింగ్ ఉంది. కానీ మళ్ళీ దారి తప్పినట్టున్నాం మేము. ఇక్కడ అన్నీ విల్లాస్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి, మనం ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇది వింటర్ కాబట్టి చాలా బాగుంది వెదర్. స్కై మీరు చూస్తూనే ఉన్నారు, నాట్ ఎట్ ఆల్ సనీ, చాలా మంచి సన్సెట్స్ ఉంటాయి. ఇట్స్ అ గుడ్ వ్యూ. సో మళ్ళీ మనం టర్న్ తీసుకొని ఆ శాండ్ డ్యూన్స్ వైపు వెళ్దాం ఒకసారి. అదిగో శాండ్ డ్యూన్స్ వచ్చేస్తూనే ఉన్నాయి. లెఫ్ట్కి రైట్కి మనకి ఏం లేదు, ఓన్లీ శాండ్ డ్యూన్స్ మాత్రమే కనబడుతున్నాయి. ఆ సన్సెట్ చూస్తున్నారా ఎంత బాగుందో. అండ్ వెదర్ కూడా చాలా బాగుంటుంది ఈ టైంలో, చల్లగా గాలి అండ్ ప్రశాంతంగా. ఇంకా రోడ్ చూస్తున్నారు కదా, ఎవ్వరు లేరు, జస్ట్ మనం మాత్రమే. అదిగో వచ్చేసాయి మన శాండ్ డ్యూన్స్. సో ఇక్కడ మనం బండి పార్క్ చేసుకున్నాం. ఇక సమతాది అడ్వెంచర్ స్టార్ట్ అయిపోయింది. ఆ ఇసుకలో నడవాలి అంటే తాతలు దిగి వస్తారు. ఆ గుట్టలు ఎక్కడేమో నీళ్ళల్లో, బీచ్లో ఎక్కడ కానీ ఈజీగా, కానీ ఇగో ఈ శాండ్ డ్యూన్ ఎక్కితే మై గాడ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎక్కి చూడండి ఎప్పుడన్నా. సో అలా మా చిన్న ఒక శాండ్ డ్యూన్స్ అడ్వెంచర్ మాత్రం పూర్తి చేసుకున్నాం. ఇంత ఎక్కియడం దిగడం తర్వాత చాలా ఆకలేసింది. సో మేము అలా ఆన్ ద వే ఒక రెస్టారెంట్లో ఆగి వీ హ్యాడ్ సమ్ రిఫ్రెష్మెంట్స్ అండ్ అలా మా యొక్క డే మొత్తం చాలా ఆనందంగా గడిచిపోయింది. సో ఇలాంటి చిన్న చిన్న వీడియోస్, ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మీరు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పాపం సమత చాలా కృషి పడుతుంది. సో మీ సహాయం, మీ సపోర్ట్ విల్ బీ వెరీ అప్రిషియేటెడ్. మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కంపల్సరీ కింద కామెంట్స్లో మాకు రాయాలి. థ్యాంక్ యూ.